ఇప్పుడు మెడిటేషన్ కూడా ఒక భాగం యోగాలో. కొత్తగా ఇప్పుడు మెడిటేషన్ చేయాలి అని కూర్చున్నప్పుడు రకరకాలు వస్తాయి మైండ్లోకి, కుదుట పడదు మైండ్. పిల్లల ఫీజులు కట్టుకోవాలి, స్కూళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టాలి, ఇలాంటి రకరకాలు వస్తూ ఉంటాయి, ఎక్కడో ఏదో అయిపోయిందని. ఇవి రాకుండా ఎలాగా? ఒక సామాన్య మానవుడు మెడిటేషన్ చేయాలి అనుకుంటారు, కానీ కూర్చున్నాక ఇలాంటివన్నీ వస్తుంటాయి, ఎక్కడెక్కడ చుట్టుపక్కల చుట్టుముడుతూ ఉంటాయి ఆలోచనలన్నీ. ఈ క్లియర్ అవ్వాలంటే ఎలాగా? మనసు ఇప్పుడు దేహానికి సంబంధించిన యోగాన్ని హఠయోగం అన్నారు, మనసుకు సంబంధించిన యోగాన్ని రాజయోగం అన్నారు. రాజయోగంలో మనస్కత, అమనస్కత, ఉన్మని, మనోన్మని, ఇలా 4 భాగాలుగా ఉంది రాజయోగం అనేటువంటిది. దీని ద్వారా ఏమవుతుందంటే కొంత అవగాహన మనం కలిగించుకుంటే, దాని గురించిన విషయాలు తెలుసుకోగలిగితే మనస్సు ద్వారానే మనస్సుని నియంత్రించడం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మన లోపల ఈ ప్రాణానికి ఒక కాయిన్కి ఒకవైపు ప్రాణం అనుకుంటే, రెండో విభాగంలో చిత్తం అంటారు. మనస్సు ఈ మనస్సు ఆలోచనలన్నీ కలిస్తే దాని చిత్తం అంటారు. అందుకని ఇది అనేక జన్మల నుంచి మనకి అనేక రకాలైన కోరికలు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట నిరంతరంగా. అందుకని వీటిని ఎలా నిరోధించాలి అనేటువంటి దానికి చిత్తవృత్తి నిరోధ అనే యోగాభ్యాసం. పతంజలి యోగం యొక్క మూల సూత్రం ఏంటండి అంటే, మొట్టమొదటి సూత్రంలోనే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని నియంత్రించడం కోసమే యోగం అనేది ఉంది. అది ప్రాణాయామం ద్వారా, ప్రాణం ద్వారా నియంత్రించవచ్చు, లేదా కేవలం మనస్సు ద్వారా కూడా రమణ మహర్షి మార్గంలో నేనెవరిని అని తెలుసుకోగలిగితే నియంత్రించవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు.